హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మౌనిక జయరామ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఫ్రైడే వ్లాగ్ అడిగారని చెప్పి ఫ్రైడే వ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను. చూసారా? ఒకవేళ చూడకుండా వెళ్ళి చూడండి. ఇదైతే సాటర్డే వ్లాగ్. నార్మల్గా నేను డే బై డే వ్లాగ్ చేద్దాము అండ్ అంటే వన్ డే ఎడిట్ చేసేకి అప్లోడ్ చేసేకి ఇంకొక డే వ్లాగ్ షూట్ చేద్దాము అని అలా ప్లాన్ చేసుకున్నాను. కానీ ఇది నెక్స్ట్ డేనే షూట్ చేశాను అనమాట. తర్వాత కొంచెం సండే అట్లా వస్తుంది కదా, కొంచెం సండే నాకు కూడా ఆఫీస్ వర్క్ ఏమి ఉండదు, ఆ రోజు రెస్ట్ తీసుకుందామని చెప్పేసి నేను సాటర్డేనే వ్లాగ్ చేస్తున్నాను. ఇంకా సండే పెద్దగా పనులు కూడా ఏమి ఉండవు కదా, ఇంకా అంటే ఇంట్లో పని మామూలుగా రెస్ట్ చేయడమే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా సాటర్డేనే వ్లాగ్ షూట్ చేసేస్తున్నాను. సో ఈరోజు అయితే పొద్దున లేవడం కూడా కొంచెం లేట్ అయిపోయింది. నైట్ పూజ అంతా చేసి పడుకునే లోపు ఇంకా అందులోనూ పాప కూడా కొంచెం లేట్గా పడుకోయిందిలేండి. అందుకని ఇంకా మాకు కూడా లేట్ అయిపోయింది. మార్నింగ్ లేట్గా లేచాము. ఇంకా అంట్లు కూడా ఏం తోముకోలేదు. నైట్ చాలా లేట్ అయిపోయేసరికి ఇంకా పేషెన్స్ ఉండలేదు నాకు. సరే మార్నింగ్ క్లీన్ చేసుకుందామని చెప్పేసి పడుకున్నాము. మార్నింగే ఇంకా పాపకు ఫస్ట్ ఉగ్గు పెట్టేశాను. ఉగ్గు అంటే ఇది ఓట్స్ది పెట్టాను అనమాట. సో అందుకే బనానా ప్యూరీ కూడా దాంతోపాటు మిక్స్ చేసి ఇచ్చాను. నార్మల్గా ఎప్పుడు ప్లెయిన్గా పెడతా కదా, సో అప్పుడప్పుడు ఇలాగా బనానా కూడా మిక్స్ చేసి ఇస్తుంటాను. సో తన స్టమక్ కూడా ఫిల్లింగ్గా ఉంటుంది. బనానా తింటే అట్లే కదా, అంటే ఆకలిగా ఉన్నా కూడా కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది. సో అందుకని నేను మార్నింగ్ తనకి ఓట్స్తో పాటు బనానా కూడా అంటే స్మాష్ చేసి ఇచ్చాను. దాంతోపాటే తను ఇష్టంగానే తింటుంది. బనానా మాత్రం తన ఫేవరెట్ ఫ్రూట్ అది. అండ్ అప్పుడప్పుడు మ్యాంగో కూడా ఇచ్చాను అనమాట. మొన్న ఫ్రూట్స్ సీజన్ ఉండింది కదా, అప్పుడు మ్యాంగో కూడా తినింది. ఇప్పటి వరకు అయితే 2 ఫ్రూట్స్ నేను పెట్టింది. యాపిల్ కూడా పెట్టాలని చాలాసార్లు ట్రై చేసా, కానీ అదేందో మా పాపకు నచ్చలేదు. అంటే బనానా అయితే డైరెక్ట్గా ఇస్తా, మ్యాంగో కూడా డైరెక్ట్గా ఇస్తా, కానీ యాపిల్ ఇయ్యలేం కదా, దాన్ని స్టీమ్ చేసేసి అంటే మొత్తం ఇట్లా యాపిల్ ప్యూరీ లాగా చేసి ట్రై చేశాను. తను అస్సలు నచ్చలేదు. తనకి ఒక్క స్పూన్ కూడా తినేది కాదు. సరే తనకి ఏది ఇష్టమైతే అదే పెట్టాలి కదా, సరే అని చెప్పేసి ఇంకా తనకి బనానా మాత్రమే ఇస్తాను. డైలీ ఈవినింగ్ లేకుంటే మార్నింగ్ ఇలాగా ఫుడ్తో పాటు అలా ఖచ్చితంగా బనానా అయితే ఇస్తాను. సో తనకి డైజెషన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటాయని చెప్పేసి అలా ఇస్తున్నాను నేను. ఇంకా పాపకు తినిపించేసి ఇక్కడ మా కోసం అని చెప్పి టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. పెద్దగా ఏం టిఫిన్స్ పెట్టుకోలేదు, అంటే చపాతీ ఇలాంటివి ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, నా వర్క్ టైం కూడా అయిపోతుందని చెప్పేసి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను చూపించాను లాస్ట్ వ్లాగ్స్లో పెట్టాను అనుకుంటా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసినాను ఒకసారి. సో అదే ఈరోజు చేస్తున్నాము. ఇది నార్మల్గా మాకు ఇష్టమే తినడానికి మార్నింగ్. సో అదే ఇంకా తొందరగా అయిపోతుంది కదా. ఇంకా ఉప్మా అంటే మొన్ననే అత్త వాళ్ళు వచ్చినప్పుడు చేశాం కదా రీసెంట్గానే, అందుకని చెప్పి ఇంకా ఉప్మా చేయమని దానికి అది చేస్తున్నాను. తర్వాత మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా వర్క్ అయితే చేసుకుంటున్నాను. జే లేడు, సాటర్డే కదా, తనకి హాలిడే కదా, ఇంకా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు అనమాట. కాసేపు అలా వెళ్ళొస్తానని చెప్పేసి. చాలా రోజులైన తను కూడా బయటికి వెళ్ళి, అంటే తను ఒక్కడే, నాతో కాదు. ఎక్కువ ఇంకా ఇంట్లో అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. అట్లా ఎక్కువ ఇంట్లో లేకుంటే ఆఫీస్ పని ఇదే జరుగుతుంది కదా, అందుకని చెప్పి అలా వెళ్ళొస్తా అని చెప్తే ఇంకా వెళ్ళాడనమాట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఇంకా వెళ్ళి ఎప్పుడు వస్తాడో తెలియదు, చూడాలి. ఇంక ఇప్పుడైతే నేను పాప వర్క్ చేసుకుంటున్నాం అనమాట. మా పాప కూడా వర్క్ చేస్తుంది నాతో పాటు. చూసారు కదా ఎంత క్యూట్గా, అసలు ఎక్కడ ఉండట్లేదు అనమాట. టీవీలో ఏదో కుకింగ్ వీడియో పెట్టింటే దాన్ని చూసుకుంటుంది. నార్మల్గా నేను ఎక్కువ కుకింగ్ వీడియోస్ అవి చూస్తూ ఉంటానన్నమాట. అండ్ విలేజ్ కుకింగ్ ఛానల్ అని చెప్పేసి ఒకరు తమిళ్ కుకింగ్ ఛానల్ ఉంది, వాళ్ళు చేస్తుంటారు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, అంటే వీళ్ళు జెంట్స్ చేస్తుంటారు, లేడీస్ కాదు. వాళ్ళది చూస్తుంటా అనమాట. అంటే బాగా చూడడానికి ఇష్టంగా ఉంటాయి, అంటే ఆ కెమెరా క్లారిటీ కానీ అంతా బాగుంటాయి కదా, అందుకని చూస్తూ ఉంటాను. మా పాపకు కూడా అదే చాలా ఇష్టం అనమాట. అది ఎందుకో తెలియదు కానీ దాంట్లో వాళ్ళు స్టార్టింగ్లో చెప్తుంటారు, ఒకటి స్లోగన్ లాగా పెట్టుకున్నారు వాళ్ళు. ఆ స్లోగన్ అంటే మా పాపకు పిచ్చ ఇష్టం. అది పెడితే చాలు తను ఏడుస్తున్నా కూడా నవ్వే స్టార్ట్ చేస్తుంది అనమాట, అంత ఇష్టం తనకి. వాళ్ళు అరుచుకుంటూ చెప్తారు. మీకు ఒకసారి తెలియదంటే ఒకసారి చూడండి, ఇంట్రోనే ఉంటుంది అనమాట వాళ్ళది అది. సో అదైతే తన బెడ్రూమ్లో ఉంది అనుకోండి, హాల్లో మనం అది పెట్టి సౌండ్ ఎక్కువ పెట్టినామన్నా కూడా దాన్ని విని బెడ్రూమ్లో నుంచే నవ్వుతుంటుంది, అంత ఇష్టం తనకు అది. ఇంక ఇక్కడ జే ఎప్పుడు వస్తాడా అని చెప్పి వెయిట్ చేసుకుంటా వర్క్ అయితే చేస్తున్నాను.
చేస్తున్నాను. ఇంకా పాప కూడా ఇప్పుడు నిద్రపోయే టైము, కళ్ళు చూస్తున్నారు కదా, బాగా నిద్ర వచ్చేస్తుంది, అయినా పడుకోకుండా సతాయిస్తుంది. ఇంకా ఆల్రెడీ టైం 1 అట్లా అయింది, మళ్ళీ ఇప్పుడు పడుకుంటే తొందరగా లేయదని చెప్పేసి ఇంకా తనకి అన్నం పెట్టేస్తున్నాను. సో తినిపెట్టి పడుకోబెడితే ఎంతసేపు పడుకున్నా మనకు టెన్షన్ ఉండదు కదా, అందుకని చెప్పి మార్నింగ్ చేసా కదా అక్కి ఉప్మా, అదే పెడుతున్నాను. తను అంటే ప్రత్యేకంగా తనకని సపరేట్గా ఏం వండను నేను. అంటే కర్రీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మేము ఏమైతే ప్రిపేర్ చేసుకుంటామో అంటే నార్మల్గా కొంచెం స్పైసెస్ తక్కువగానే వేసుకుంటాము, ఎందుకంటే పాప ఉంది కదా, తనకు కూడా పెడతాం కదా అని చెప్పేసి. సో మేము చేసిన దాంట్లోనే కొంచెం లైట్గా పైన తీసుకొని కలిపి పెడతానమాట. తనకి డైజెషన్ కానీ ఇప్పటివరకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రాలేవు. తను ఇష్టంగానే తింటుంది, అన్నీ చేస్తుంది. అంటే వాళ్ళకి సపరేట్గా రసం అలా ప్రిపేర్ చేయడము అలా చేస్తుంటారు కదా, లేకుంటే సర్లాకే తినిపించడము 3 పూట్ల 2 పూట్ల అలాగా చేస్తుంటారు. ఇంకా నేనైతే అలా చేయలేదు. మా అమ్మ నాకు మరీ చెప్పిందనమాట, అస్సలు అలా చేయొద్దు, ఎందుకంటే పిల్లలు దానికి అలవాటు పడిపోతారు, అస్సలు ఆ తర్వాత అన్నం తినరు చూడు, నువ్వే ఇబ్బంది పడతావు అన్నం తినిపెట్టడానికి అని చెప్పి మా అమ్మ మరీ చెప్పింది. అందుకని ఇంక అందులోనూ నాకు కూడా అంటే నాకు కానీ మా చెల్లెలు కానీ మా అమ్మ అలానే తినిపించేదంట, స్టార్టింగ్ నుంచే మొత్తం అన్నీ టేస్ట్ చేపించేదంట. అందుకని చెప్పి నేను కూడా ఇంకా స్టార్టింగ్ తనకి ఫుడ్ స్టార్ట్ చేసిందే నేను రైస్తోనే స్టార్ట్ చేశాను. తర్వాత హోమ్ మేడ్ సిర్లాక్ ఇవన్నీ నేను ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. స్టార్టింగ్ నుంచే తనకి రైస్ మేము ఏం చేసుకుంటే అది పైనది కొంచెం అలాగా అంతే. ఇంకా ఉప్పు కారం కూడా కొంచెం తగ్గిస్తాం మేము వంటల్లోన, కాబట్టి వాళ్ళు కూడా తినేలాగానే ఉంటుంది. ఇంకా రోజు ఒక హాఫ్ బనానా కూడా పెడతా కాబట్టి డైజెషన్ కూడా ఈజీగానే అవుతుంది, మోషన్ అంతా కరెక్ట్గానే చేస్తుంది. ఇంక ఇక్కడైతే జేకి కబాబ్ తినాలనిపించిందంట, అందుకని చెప్పి చికెన్ తీసుకొచ్చాడు వచ్చేటప్పుడు ఫ్రెండ్ ఇంటి నుంచి. నాకు ఆ లోపు అయితే ఇంకా లాగౌట్ అయిపోయింది అన్నాను నేను, వస్తాడేమో వర్క్ అయిపోయేలోపు అనుకున్నా, రాలేదు. ఇంకా నా పాపని తినిపెట్టి పడుకుని పెట్టేసినాను కదా, ఇంకా ఆ లోపు నా వర్క్ అంతా అయిపోయింది. తర్వాత తను లేచింది, నేను లాగౌట్ కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు తను తెచ్చాడు కదా అని చెప్పేసి ఇంకా మ్యారినేషన్ పెట్టి పాపకి ఫ్రెష్ అప్ చేయాలి, నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇక్కడ అదే చేస్తున్నాను. నార్మల్గా కబాబ్ అయితే మా ఊర్లో కానీ అదే మా అత్త వాళ్ళ ఊర్లో కానీ, బల్లార్లో మా అమ్మ వాళ్ళ ఊర్లో కానీ కబాబ్ అయితే చాలా బాగుంటుంది, అంటే ఫ్రెష్గా అట్లా బాగుంటుంది. కానీ బెంగళూరులో మాత్రం ఎక్కడ వెతికినా కూడా మీకు ఫ్రెష్ కబాబ్ దొరుకుతలేదు, నాకైతే అస్సలు తెలీదు. మా ఇంటి దగ్గర అయితే ఎన్ని షాప్స్ ట్రై చేసామో ఒక్క షాప్లో కూడా మాకు ఫ్రెష్గా కబాబ్ అనేది దొరకలేదు. ఎక్కడ తెచ్చినా కూడా గట్టిగా ఉంటుంది అనమాట కబాబ్, మనకు తెలిసిపోతుంది అది ఫ్రెష్ కాదు, అది స్టాక్ అని చెప్పేసి మనకు తెలిసిపోతుంది, అంత దారుణంగా సేల్ చేస్తుంటారు. అది ఎలా చేస్తారో అర్థం కాదు నాకైతే. అంటే ఒరిజినల్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ వాడతాను అనమాట. నార్మల్గా ముందంతా పారాచూట్ ఇలా చాలా వాడేదాన్ని, కానీ మొన్న అంటే ఫస్ట్ 3 months ఆ ఏజ్లో వచ్చినప్పుడు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది కదా మామ్స్కి, అలా చాలా ఇంకా మా పాప అయితే నా వ్లాగ్ చూస్తుంది. యాక్చువల్గా ఆ రోజే వ్లాగ్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసినాను నేను సాటర్డే. అది ఉండలేదు కదా, ఎడిట్ చేసేటప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు తను ఉండలేదు కదా, వచ్చి చూస్తున్నాడు, టీవీలో పెట్టుకొని చూస్తున్నాడు. మా పాప కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది నా వీడియోస్. ఇంకా కబాబ్ గురించి చెప్తున్నాను కదా, సో అదనమాట ఇక్కడైతే పరిస్థితి. అస్సలు ఫ్రెష్ కబాబ్ దొరకట్లేదు. మేబీ రెస్టారెంట్స్లో దొరకచ్చేమో, కానీ తినాలనుకున్న ప్రతిసారి రెస్టారెంట్కి వెళ్ళి తెచ్చుకోలేము కదా, అందుకని చెప్పి ఇంకా ఇంట్లోనే చేసుకుంటాం. మేమైతే తినాలనిపించినప్పుడల్లా కబాబ్ ఇంట్లోనే చేసుకుంటాం ఈ మధ్య. లేకుంటే అసలు ఊరికి వెళ్ళినప్పుడు మాత్రమే కబాబ్ తినాలి, ఇంట్లో అయితే అసలు ఇన్ని రోజులు మాకు ఇంట్లో చేసుకునే కుదరేది కాదు టైం అదంతా. ఇంకా బయట తెచ్చుకుందాము అంటే అస్సలు ఇంకా ఇంట్రెస్టే రాదు మాకు. ఎన్నిసార్లు మేము తెచ్చుకొని పాడేసిన రోజులు కూడా ఉన్నాయి ఆ కబాబ్, అంత దారుణంగా చేస్తారు కబాబ్ మాత్రం ఇక్కడ. ఇంకా అందుకని చెప్పి ఇంట్లోనే చేసుకుంటున్నాం ఈ మధ్య. చాలాసార్లు మాకు తినాలనిపించినప్పుడల్లా ఇంట్లోనే. ఇంకా నాకైతే కబాబ్ తిన్న ప్రతిసారి మా బళ్ళారి కానీ లేకుంటే మా అత్త వాళ్ళ ఊరు కానీ గుర్తొస్తుంది. అక్కడ కబాబ్ మాత్రం చాలా టేస్టీగా చేస్తారు. ఇంకా బళ్ళారిలో అంటారా, నా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఎప్పుడు బళ్ళారికి వెళ్తానా ఫ్రీగా ఒక 2-3 days ఉండి నా ఫేవరెట్ ఫుడ్ అన్నీ తిని రావాలని ఉంది. చూడాలి ఎప్పుడు కుదురుతుందో, టైం దొరికినప్పుడు వెళ్ళి రావాలి ఒకసారి. సో నా ఫేవరెట్ స్పాట్స్, నా ఫేవరెట్ ఫుడ్ ఇవన్నీ టేస్ట్ చేసి రావాలి. ఎంతైనా మన ఊరు, అక్కడ పుట్టినప్పటి నుంచి ఉంటాం కాబట్టి మనకు అక్కడ తిరిగిన ప్లేసెస్, మనకు నచ్చిన ఫుడ్స్ అన్నీ ఉంటాయి కదా. అసలు నాకైతే బళ్ళారిని తలుచుకున్నప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంటుంది. ఈసారి బళ్ళారికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా నా స్కూల్ కానీ, నేను చదివిన కాలేజ్ కానీ, మేమున్న హౌజెస్ ఇవన్నీ కూడా చూపిస్తాను మీకు ఈసారి
వెళ్ళినప్పుడు. ఇంకా నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాం, చూద్దాం. ఆ ప్లాన్ కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా ఒక 2-3 డేస్ ప్లాన్ చేసుకొని వెళ్ళి మొత్తం చూపిస్తాను మీకు. ఇంకొక పక్క రైస్కి పెట్టాను, ఇంకొక పక్క కబాబ్ కూడా వేసేస్తున్నాను. మ్యారినేట్ అయిపోయింది బాగా. ఇంక మా పాపకి స్నానం చేయించలేకపోతే అది మ్యారినేట్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే స్నానం ఒక 15-20 మినిట్స్ పడుతుంది అంత ఆయిల్ అంతా పట్టించి చేపించడానికి. అలాగే ఆ తర్వాత కూడా 40 మినిట్స్ అలా పడుతుంది అనమాట క్రీమ్లన్నీ పూసి తనకి ముస్తాబు చేయడానికి. ఇంక యువతల పక్క పాప రైస్ అయిపోయింది, అందుకని చెప్పి ఇంకా చికెన్ కర్రీకి పెట్టేస్తున్నాను. ఎక్కువ ఏం చేయట్లేదు, జస్ట్ రైస్లోకి కొంచెం అనమాట. ఇంకా ఒక పక్క మా పెద్దమ్మ దగ్గర మాట్లాడుతున్నాను, ఫోన్ చేశాను నేను తను, అందుకని చెప్పి ఇంకా జే ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను, అది వీడియో ఆన్లో ఉందని చెప్పేసి. ఒక పక్క కబాబ్, ఒక పక్క కర్రీ, ఇంకో పక్క ఫోన్ అనమాట. ఇంకా ఎవరైనా కాల్ చేసినా మాట్లాడడానికి అసలు తీరికే లేదు. ఇంకా మార్నింగే అంటే పిల్లలు ఇంకా పాపతోనే సరిపోతుంది, తనకి తినిపెట్టడం, ఇంట్లో పని, బ్రేక్ఫాస్ట్ ఇదే సరిపోతుంది. తర్వాత లాగిన్ అవుతా, ఇంకా లాగిన్ అయ్యాక మ్యాక్సిమం మాట్లాడాను, ఇంకా కుదరదు, వర్క్ అది ఇది ఉంటుంది కదా. సో అందులోనూ మధ్యలో నా పాప కూడా ఉంటుంది నాకు డిస్టర్బ్ చేయడానికి. ఇంకా నేను కూడా నాకు నేను డిస్టర్బ్ చేసుకుంటే మరి ఇంకా అసలు పని జరగదు, మళ్ళీ తీసేస్తారు మమ్మల్ని ఆఫీస్లో నుంచి. ఇంకా అందుకని చెప్పి ఈ మధ్య అయితే అస్సలు ఎవరితోనూ మాట్లాడడానికి కుదరట్లేదు. ఇంకా మా అమ్మకు కూడా ఎప్పుడో ఒకసారి కాల్ చేయాల్సి వస్తుంది. సరే ఇంకేం చేస్తాం, మా పిల్ల పెద్దగా అయ్యే వరకు ఇవన్నీ మాకైతే తప్పవు. ఇంకా అందుకని చెప్పి ఇలా పని చేసుకునేటప్పుడే కొంచెం చెవులు నోరు అయితే ఫ్రీగా ఉంటుంది కదా, అందుకని చెప్పి అలా వాటికి కూడా పని పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు 2 చేతులు, చెవు, నోరు అన్నీ పని చేస్తున్నాయి. సో ఇలా ఉంటుందండి బిజీ లైఫ్. ఇంకా నాకు కూడా అలా పని చేసుకునేటప్పుడు కాల్లో ఉన్నానంటే పని అయ్యిందే తెలియదు అనమాట. అంటే తొందరగా అయిపోయి ఉంటుంది, లేదంటే అబ్బా చేస్తూనే ఉన్నట్టు ఉంటుంది కదా. అందుకని చెప్పి నాకు కూడా అలా పనిలో ఉన్నప్పుడు కాల్ చేస్తే ఈజీగా మాట్లాడుకుంటూ పని అంతా చేసేసుకుంటాను నేను. సో మ్యాక్సిమం ఇలా చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఏమంటే నా పాప ఊరికే ఉండాలి, లేదు అంటే అటు పాప ఇటు వంట అంటే ఇంకా అదంతా ఏదేదో అయిపోతుందిలేండి వంట కాకుండా అక్కడ. అందుకని చెప్పి తను సైలెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలాగా మాట్లాడుకుంటూ కొంచెం నాకంటూ టైం ఇచ్చుకుంటా. సో ఇక్కడ పాపకి రైస్ ఇదంతా స్మాష్ చేసేస్తున్నాను. ఇంకా యువతల చికెన్ కూడా ఉడికిపోయిందంతా. ఇప్పుడు దాంట్లో మసాలాలు ఇవన్నీ వేసేసి కాసేపు మగ్గనిచ్చినామంటే చికెన్ కూడా రెడీ అయిపోతుంది. మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో ఏదో జాతర ఉందంట, దాన్ని పిలవడానికి కోసం కాల్ చేశారు. ఇంకా కాల్ చేస్తే మాట్లాడుకుంటూ ఉండి, చాలా రోజులు కాల్ చేశారు కాబట్టి ఇంకా చాలా ముచ్చట్లు ఉంటాయి కదా చెప్పుకోవాల్సినవి, అవి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా అదే చెప్తున్నారు, ఇట్లా ఉంది వచ్చింటే బాగుంది అని చెప్పేసి. ఎక్కడ అసలు తనకి టైం లేదు, నాకు టైం లేదు అన్నట్టు అయిపోయింది. ఇంకా అంతా అయిపోయాక పాపకి ఇప్పుడు అన్నం తినిపిస్తున్నాను. అదే చికెన్ గ్రేవీనే కొంచెం అలా లైట్గా పైన తీసుకొని అదే కలిపి తినిపిస్తున్నాను. ఇంకో పక్క నేను కబాబ్ కూడా లాగిచ్చేస్తున్నాను అనుకోండి. ఇంకేం చేస్తాను చెప్పండి, నాకు కూడా ఒక పక్క ఆకలి అవుతుంది, అందుకని చెప్పి తినిపించేస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ కామెంట్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.